ట్రంప్ ఒంటరవుతున్నాడు. ఆయనొక్కడే కాకుండా అమెరికాను ఒంటరి చేస్తున్నాడు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. మిత్రులను బాధ పెడితే మీరే హర్ట్ అవుతారని ఎంతమంది చెప్పినా ట్రంప్ వినలేదు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికాను అనుమానంగా చూస్తున్నాయి, ఆల్టర్నేట్స్ చూసుకుంటున్నాయి. ఇంతకీ ట్రంప్ ఎలా ఒంటరవుతున్నాడో చూద్దాం. ఒక్కసారి ఈ సీన్ చూడండి. పుతిన్, మోదీ, జిన్పింగ్, రష్యా, భారత్, చైనా అధినేతలు ఇంత క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఈ సీన్ చూసిన ప్రపంచ దేశాలన్నీ జెలస్ ఫీల్ అవుతున్నాయి. నిజానికి ఏ దేశాధినేతలైనా చర్చలంటూ సీరియస్ గా మాట్లాడుకుంటారు. ప్రొఫెషనల్ గా అందరి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. కానీ ఈ 3 పవర్ఫుల్ కంట్రీస్ కు చెందిన దేశాధినేతలు కామన్ ఫ్రెండ్స్ ఫంక్షన్ లో కలిస్తే ఎలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకున్నారు. ఈ ఒకే ఒక్క వీడియో క్లిప్ ఇప్పుడు వరల్డ్ ని షేక్ చేస్తోంది. ఆ పవర్, ఆ ఫ్రెండ్షిప్ అలాంటిది. ఇక భారత్తో రష్యా దోస్తానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనమంటే రష్యా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఒక్కసారి ఈ సీన్ చూడండి. జిన్పింగ్ ఫేవరెట్ కారును ఇతర దేశాధినేతలకివ్వరు, కానీ మోదీ, పుతిన్ కు కేటాయించారు. ఈ ఇద్దరు ఇదే కారులో 45 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించుకున్నారు, తిరిగారు. ఇదంతా చూస్తే అమెరికాలో చాలా మందికి నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. మిగతా దేశాల సంగతేంటో గాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కళ్లు మాత్రం మండిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ సీన్లు చూశాక ఇంకా భారత్ పై విషం కక్కుతూనే ఉన్నాడు ఆ పెద్దాయన. అమెరికాను భారత్ చాలా వాడుకుందని, ఈ భూమి మీద ఏ దేశం కూడా విధించలేనంత టారిఫ్లు విధించిందన్నాడు. టారిఫ్లు తగ్గించుకుంటామని చాలా ఆలస్యంగా చెప్పిందని, చేయి దాటిపోయిందన్నాడు. దీనికి ప్రతిగా ఇప్పటికే టెక్స్టైల్, ఆక్వా ప్రొడక్ట్స్ పై 50% టారిఫ్లు బాధేశారు. గత కొన్ని రోజులుగా మనల్ని అనని మాటలేదు. భారత్ది డెడ్ ఎకానమీ అన్నాడు. ఇంత దారుణంగా ఎవరైనా అవమానిస్తారా? మనది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆ విషయం మర్చిపోయారా? భారత్ లో అమెరికా కంపెనీలు ఉండొద్దన్నాడు. అమెరికన్ కంపెనీలు అమెరికన్లనే సీఈఓలుగా ఉద్యోగాలు పెట్టుకోవాలన్నాడు. అమెరికన్ వర్సిటీల్లో ఇండియన్ స్టూడెంట్ల సంఖ్యపై కంట్రోల్ విధించాడు. ఉద్యోగాల్లో కోతలు, వీసాల్లో కోతలు, అమెరికా వెళ్లిన వాళ్ల చేతులకు బేడీలు వేసి పంపించాడు. మన దేశానికి చెందిన ఒక ట్రక్ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే విదేశాల నుంచి వచ్చే డ్రైవర్లకు చెక్ పెట్టాలన్నాడు. అమెరికాలో ట్రక్ డ్రైవర్లు ఉంటే విదేశాల నుంచి ఎందుకు వస్తారన్న చిన్న ఆలోచన కూడా చేయలేకపోతున్నారా? అన్నిటికీ కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది కదా. సరే, భారత్ టారిఫ్లు ఎక్కువ వేసింది అనుకుందాం. అలాంటప్పుడు ట్రంప్ ఫ్రెండ్లీగానే మనతో డీల్ చేయాల్సి ఉండే. స్మూత్ గానే చెప్పి చూస్తే భారత్ వినే పరిస్థితి ఉండేది కదా. కానీ ట్రంప్ అలా కాదు. భారత్ ను టారిఫ్ కింగ్ అంటూ, అనరాని మాటలంటూ, మనల్ని చిన్న చూపు చూస్తూ, మనతో ఏమీ కాదన్నట్లుగా వ్యవహారం నడుపుతూ ముందుకెళ్లాడు. కానీ ఇప్పుడేమైంది? బొక్కబోర్లా పడే పరిస్థితి వచ్చింది. ఎవరైనా సరే అతిగా ఆవేశపడితే అనర్థాలే. ఎందుకు ట్రంపే పెద్ద ఎగ్జాంపుల్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ స్లోగన్ ఇచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ సొంత దేశం కోసం పని చేసుకోవటం తప్పులేదు. అదే సమయంలో మిత్ర దేశాలను రాత్రికి రాత్రి హట్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడిప్పుడే అమెరికాకు తెలిసి వస్తోంది. చాలా మంది వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మిత్ర దేశాలతో జర జాగ్రత్తగా డీల్ చేయండి అంటున్నారు. ఎవరిని హట్ చేయకుండా చూడాలన్నారు. కానీ ట్రంప్ వినలేదు. భారత్, జపాన్, సౌత్ కొరియా, యూరప్ ఇలా మిత్ర దేశాలన్నిటిపై ఎంతో కొంత టారిఫ్లు వేస్తూ రెచ్చిపోయారు. ఇక చైనా, రష్యా వంటి దేశాల గురించి చెప్పనక్కర్లేదు. టారిఫ్లు వేయకపోతే అమెరికాకు పూట గడవదు. తాము దివాళా తీస్తాం అన్నట్లుగా బిహేవ్ చేశాడు ట్రంప్. ఇప్పుడు అమెరికాలో ఒక స్లోగన్ వినిపిస్తోంది. అదేంటంటే మేక్ అమెరికా ఎలోన్ ఫాస్ట్. అంటే అమెరికాను ప్రపంచ దేశాల్లో వేగంగా ఒంటరి చేస్తున్నారన్న ప్రచారం పెరుగుతోంది. ఎందుకంటే అమెరికాకు నమ్మకమైన మిత్రదేశం ఏదైనా ఉందంటే అది భారతే. గత కొన్ని దశాబ్దాలుగా ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. ట్రంప్ చర్యలతో ఇది క్లోజ్ అయింది. భారత్ పరిస్థితే ఇలా ఉంటే మన సంగతేంటని EU దేశాలు, జపాన్, సౌత్ కొరియా లాంటివి ఆలోచన చేస్తున్నాయి. అమెరికాతో డీల్స్ అంటే 1కి 2
సార్లు ఆలోచించుకుంటున్నాయి. జపాన్ అయితే తన విదేశాంగ విధానాలను రీస్ట్రక్చర్ చేసుకుంటోంది. మిగతా దేశాలకొచ్చిన నష్టం ఏమీ లేదు. ఇందులో అంతిమంగా నష్టపోయేది అమెరికాని. అది అర్థమయ్యేసరికి ట్రంప్ పదవీ కాలం అయిపోతుంది. ఏజ్ బార్ కూడా అవుతారు. భారత్పై 50% టారిఫ్లు బాధేశాడు ట్రంప్. అక్కడితో ఆగకుండా యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా భారత్పై కఠిన ఆంక్షలు విధించాలని వారిపై ఒత్తిడి చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ఈ చర్యలను భారత్ చూస్తూ ఊరుకుంటుందా? రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని ట్రంప్ వార్నింగ్ ఇస్తే ఇండియా చాలా లైట్ తీసుకుంది. తక్కువ రేటుకు వచ్చే దగ్గరే కొంటామని ప్రకటించింది. సో ఫైనల్ గా ట్రంప్ చర్యలు అమెరికాకే బూమరంగ్ అవుతున్నాయి. అదే విచిత్రం. హ్యూస్టన్ లో హౌడీ మోదీ, అహ్మదాబాద్ లో నమస్తే ట్రంప్. ఈ రెండు ఈవెంట్లు చూశాక మోదీ ట్రంప్ దోస్తీ బలంగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ట్రంప్ మాత్రం మోదీ వద్దు, ఇండియా వద్దు అని దాదాపుగా చెప్పేశారు. పైకి అనేశారు గాని లోపల ట్రంప్ కు భయాలు పెరుగుతున్నాయి. బయటపడటం లేదంతే. ఎందుకు చూద్దాం. బ్రిక్స్ కూటమి అంటే ఇందులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. మరో 5 కొత్త దేశాలకు ఛాన్స్ ఇచ్చారు. సో బ్రిక్స్ ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 50% కంటే ఎక్కువగా ఉంది. అలాగే ప్రపంచ జీడీపీలో 40% ఉంది. మరో 8 దేశాలు ఈ కూటమిలో చేరేందుకు ఆసక్తితో ఉన్నాయి. సో ఈ కూటమిని చూస్తే లోపల ట్రంప్ అమెరికాకు టెన్షన్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే వీరంతా ఒక్కటైతే అమెరికాను మరింత ఒంటరి చేసేస్తాయి. అందుకు కారణం ట్రంప్ ఈ బ్రిక్స్ దేశాలపై ఎడాపెడా టారిఫ్లను వాయించేశాడు కాబట్టి మిగతా దేశాలు కూడా తమ ప్రయోజనాలు చూసుకుంటాయి. అదిప్పుడు అమెరికాకు అర్థం కావటం లేదు. అయితే యుఎస్ లోని కొందరు మేధావులు ఇదే విషయంపై ట్రంప్ను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ట్రంప్ ఎవరి మాట వినడు కదా. అమెరికా అంటే మొన్నటిదాకా పెద్దన్న అనే పాత్రలో ఉండేది. కానీ ఇప్పుడు అమెరికాను ఎవరూ పట్టించుకోవట్లేదు. పైగా లైట్ తీసుకుంటున్నారు. ట్రంప్ వ్యవహారంతో ఆసియా దేశాలు చాలా హర్ట్ అయ్యాయి, అలర్ట్ అవుతున్నాయి. జపాన్ కూడా ఏకపక్షంగా అమెరికాను ఫాలో కావాల్సిన అవసరం లేదనే ధోరణితో ఉంటోంది. అటు చైనా, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు కూడా జాగ్రత్త పడుతున్నాయి. ట్రంప్ చర్యలతో గ్లోబల్ లీడర్షిప్ పోస్ట్ ఎప్పుడో పోయింది. రష్యా, చైనా, భారత్, EU దేశాలు ఆ పొజిషన్ ను ఆక్రమించడం ఖాయమే. ఇదంతా ట్రంప్ స్వయంకృతాపరాధం. చైనా, టర్కీ వంటి ఇతర దేశాలు కూడా రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్నా వాటి జోలికి ట్రంప్ పెద్దగా వెళ్లలేదు. అదే భారత్ కొంటున్నందుకు పెనాల్టీ అంటూ 25% అదనపు సుంకాలు బాధేశాడు ట్రంప్. ఈ చర్యను మనమే కాదు చాలా దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎందుకు? అమెరికా భారీ మూల్యం చెల్లించుకునే రోజు మరెంతో దూరంలో లేదు. అమెరికాలోని ఫెంటానిల్ డ్రగ్ ట్రాఫికింగ్ కారణంగా కెనడా, మెక్సికో దేశాలపై 25% సుంకాలు విధించారు ట్రంప్. ఆ తరువాత USMCA ఒప్పందం కింద వీటిని సస్పెండ్ చేశారు. ఇలా రోజుకో చర్య, గంటకో నిర్ణయంతో చాలా దేశాలు అమెరికాపై నమ్మకాన్ని తగ్గించేలా చేస్తోంది. ట్రంప్ వైఖరిపై యూరప్ దేశాలు కూడా గుర్రుగానే కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో యూరప్ నాయకులను దూరం పెట్టడం వారిలో అసంతృప్తిని పెంచాయి. అలాగే EU దేశాలు అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించి చైనా, రష్యాతో సంబంధాలను పరిశీలిస్తున్నాయి. ఇదో కొత్త ట్విస్ట్. అమెరికాకు ఉన్న 4 అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో 3పై ట్రంప్ టారిఫ్ కత్తులతో అటాక్ చేసేశారు. 4 ప్రధాన వాణిజ్య భాగస్వామి యూరోపియన్ యూనియన్ కూడా జాగ్రత్త పడుతోంది. ట్రంప్ ఏదో ఒక రోజు టారిఫ్ బాంబ్ వేస్తాడన్న ఉద్దేశంతో 4 సౌత్ అమెరికన్ దేశాలైన బ్రెజిల్, అర్జెంటీనా, పెరు, చిలీ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇది వారికి మేజర్ ట్రేడ్ జోన్ గా మారాయి. స్విట్జర్లాండ్ తో ఒప్పందాలు, మెక్సికోతో వాణిజ్య సంబంధాల బలోపేతం, మలేషియాతో 13 ఏళ్లుగా నిలిచిపోయిన చర్చలను తిరిగి మొదలుపెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో
సో ట్రంప్ చర్యలతో వరల్డ్ డైనమిక్స్ మారిపోతున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఏంటో గానీ మేక్ అమెరికా ఎలోన్ అన్నది హైలైట్ అవుతోంది. అమెరికా చర్యలతో భారత్ సహా చాలా దేశాలు ఆల్టర్నేట్స్ చూసుకుంటున్నాయి. ట్రంప్ 50% టారిఫ్లతో ఏ దెబ్బైతే మనపై కొట్టాడు, భారత్ కూడా మన ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలు చూసుకునే పనిలో పడింది. అక్టోబర్ నాటికి ఈ 50% టారిఫ్ ఎఫెక్ట్ లేకుండా ఇతర దేశాలతో డీల్స్ రెడీ చేస్తోంది. మన వ్యాపారాలకు నష్టం లేకుండా చేస్తోంది. సో ఆప్షన్లు ఒక్క అమెరికాకే కాదు మనకు ఉంటాయి. ఆ విషయాన్ని ట్రంప్ మర్చిపోవటం అమెరికా చేసుకున్న దురదృష్టం.